పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక న్యాయ సంస్కరణల దిశగా కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాసేపట్లో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు భేటీ కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలిచ్చారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని మాణిక్యం ఠాకూర్, అయోధ్య ఆలయ విరాళాల చోరీపై చర్చ జరపాలని కేసీ వేణుగోపాల్ నోటీసులు ఇచ్చారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా అయోధ్య ఆలయ విరాళాల చోరీపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం లైవ్ లో. కృష్ణ, ఏంటి అప్డేట్స్ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి? లక్ష్మీదుర్గ, మరికొద్దిసేపట్లో పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు బయట కూడా వర్షం కురుస్తుంది. మరికొద్దిసేపట్లో పార్లమెంటు ఉభయ సభల్లో కూడా పరస్పర ఆరోపణలతో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే హాట్గా జరగబోతుంది. అయోధ్య రామ మందిర విరాళాల చోరీకి సంబంధించి, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించి, వాంగ్చుక్ ఏదైతే ధర్నాకు సంబంధించి నిరసన దీక్షకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటితో పాటు టీఎంసీ ఎంపీలు, అదేవిధంగా శివసేన ఎంపీలు వీళ్ళందరికీ కూడా వేరే సీట్లు కేటాయించడం, మరికొద్దిసేపట్లో టీఎంసీకి సంబంధించినటువంటి 20 మంది ఎంపీలకు సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా స్పీకర్ తేల్చబోతున్నారు. సో దానికి సంబంధించి అయితే ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. అందులో జాతీయ గేయం అయినటువంటి వందే మాతరాన్ని పూర్తి స్థాయిలో పాడాలి. ఒకవేళ పూర్తి స్థాయిలో పాడకపోయినా ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేసినప్పటికి కూడా 3 ఏళ్ల జైలు శిక్ష అంటూ ఒక క్రిమినల్ చట్టాన్ని, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కూడా చేయబోతున్నారు. ఇది కొంత కీలకం కాబోతుందని చెప్పొచ్చు. న్యాయమూర్తుల సంఖ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుకు సంబంధించినటువంటి అంశం కూడా బిల్లు రూపంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు అయితే ఈ 2 బిల్లులు, ప్రధాన బిల్లు పార్లమెంటు ముందు రాబోతున్నాయి. అయితే ఈరోజు అసలు పార్లమెంట్ జరుగుతుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. 10:30 గంటలకు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. మరోపక్క వీటన్నిటికి సంబంధించి కూడా ఎంపీలంతా కూడా కొన్ని అడ్జర్న్మెంట్ మోషన్స్ కూడా ఇచ్చారు. నీటికి సంబంధించిన అంశంకి సంబంధించి కానీ, లేకపోతే టీఎంసీ ఎంపీలకు సంబంధించిన అంశం, వీటన్నిటిని కూడా ఈరోజు ప్రతిపక్షాలు అయితే కొంత వీటన్నిటిని ప్రతిపక్షాలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున లేపే అవకాశం అయితే ఉంది. అయోధ్య రామ మందిర విరాళాల చోరీకి సంబంధించినటువంటి అంశంపై కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రతిపక్షాలు నిరసన తెలబోతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎజెండా ఏంటి, టీడీపీ ఏం మాట్లాడబోతుంది కూడా మనతో మాట్లాడడానికి టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ పార్లమెంట్కి ఆయన సైకిల్ మీద బయలుదేరారు. ప్రతిరోజు కూడా ఆయన పార్లమెంట్కి సైకిల్ మీదనే బయలుదేరుతున్నారు. ప్రతిరోజు పార్లమెంటుకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా సైకిల్ మీద వెళ్తున్నారు. సో వారిని అడిగి పార్లమెంట్ ఏంటి, టీడీపీ ఎజెండా ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. కలిశెట్టి అప్పలనాయుడు గారు, మొత్తాన్ని మళ్ళీ సైకిల్ రెడీ చేసారా? చేసామండి, రెడీ. రెగ్యులర్గా ఇది ఒక ప్రక్రియ కదా, రెడీ చేస్తాం, బయలుదేరుతున్నాం. ఈరోజు పార్లమెంట్లో టీడీపీ ఎజెండా ఏమి ఉండబోతుంది? టీడీపీ మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మీ నేత ఏం దిశానిర్దేశం చేశారు? ఈరోజు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు అధ్యక్షతన జరుగుతున్న ఏ ఎజెండాకైనా సరే ఎన్డీఏ కూటమి మధ్యమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశం చేశారు. ముఖ్యంగా దేశం ఇండియా ఫస్ట్ అనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారు ఏ ఎజెండా పెట్టినా సరే, ఎన్డీఏ కూటమి ఏ ఎజెండా పెట్టినా సరే దాన్ని మధ్యమని చెప్పడం జరిగింది మాకు.
మేము అదే మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా దేశం వైపు చూస్తుంది. ఈరోజు దేశం ఆంధ్రదేశం వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతి ఒక్కరు చెప్పిన అంశం ఏంటంటే, ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో మనం మరొక 15-20 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటాం కనుక మనం ఏ ఎజెండా పెట్టినా దాన్ని మద్దతు ఇమ్మన్నారు. అది కూడా ప్రజా ప్రయోజనాలు ఎజెండా పెడుతున్నారు కనుక దాన్ని మద్దతు ఇమ్మని చెప్పారు. ఈరోజు విపక్షాలు వ్యతిరేకిస్తున్న ప్రతి దానికి కూడా తాను వ్యతిరేకించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి ప్రజా ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ ఎక్కడ కూడా పరిస్థితి లేదు. మొన్నే మనం చూసాం, మేము మహిళా బిల్లు విషయంలో చూసాం. మహిళా బిల్లులకి సహకరించమని ప్రధానమంత్రి కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్షాలు కానీ అన్నీ కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే కనీసం వారు విపక్షాలు కనీసం నుంచి ఈరోజు వారు ఫలితాలు కూడా అనుభవించారు. ఈరోజు మహిళలు ఆగ్రహానికి గురయ్యారు వారు. అందుకు ప్రతి విషయంలో కూడా మద్దతు ఇమ్మని చెప్పడం జరిగింది. దానికి ఏప్రిల్ 17న ఈ మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వచ్చినప్పుడు అది పూర్తిగా వీగిపోయాయి. ఈసారి కూడా రెండింటిని ప్రవేశపెట్టబోతున్నారు, వాటికి కూడా మద్దతు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలిసింది. ఈసారి ఆ 2 బిల్లులు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. వచ్చిన ప్రతిసారి కూడా మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. అలాగే మిగతా మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలుపుకొని పోమని చెప్పారు. మా మద్దతు అయితే సంపూర్ణంగా ఉండమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళ పక్షపాతి. ఎందుకంటే ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, మొన్న లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మహిళల రిజర్వేషన్ మేము 33% ఇస్తున్నాం, ఖచ్చితంగా పార్టీ రేపు టెక్నికల్గా పార్లమెంట్లో బిల్లు కాకపోయినా సరే మేము పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించడం ఇది ఒక శుభసూచకం. అందుకే మేము సంపూర్ణంగా దేశంలోనే ఎక్కడ ఏ పార్టీ కూడా ప్రకటించిన విధంగా ఈరోజు మనం మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన మహానాడులో ప్రకటించడం అనేది ఒక శుభసూచకం. ఇది భవిష్యత్తులో కూడా ఇది ఒక నాంది అవబోతుందని తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు టీడీపీకి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించి వైసీపీ ఎంపీ అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద మీరేమంటారు? వైసీపీది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రతిష్ట కానీ పరువుని కానీ ఆ రోజు అధికారులు ఉండేటప్పుడు తీశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నట్టు కూడా వాళ్ళు ఆలోచన విధానం కూడా అదే ఉంది. అందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో చాలా క్లియర్గా చేశారు. దానికి సంబంధించిన బాధ్యతలపై చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, వాళ్ళు జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో ఒక ఇష్యూ ఈరోజు శవ రాజకీయాలు చేస్తూ వారు చేస్తున్నారు. అందుకు మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ కూడా ఆలోచించాలి, ఈరోజు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరగబోతుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.